నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. మహిళలపై నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వానికి సంబంధించే విషయానికి వస్తే ఈ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా మహిళలు, చిన్నారుల పట్ల అసాంఘిక కార్యకలాపాలు కానివ్వండి, మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు కానివ్వండి ఎక్కువైపోతున్నాయి అనేవి ఎక్కువగా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, టీడీపీ హయాంలో మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి ప్రొటెక్షన్ లేదు. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళంతటి వాళ్ళే క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు తదనంతర పరిణామాలు చూసుకుంటే కంపారిటివ్ పాలిటిక్స్లో గ్యారంటీగా ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి రీచ్ కావట్లేదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే మహానాడు వేదికగా జరుగుతున్న కోతవేటి దూరంలో 4 సంవత్సరాలు బాలిక మీద జరిగింది. చంపి పైశాచికంగా మానభంగం చేసి దాని పొదల్లో పడేయడం. అండ్ నిన్న అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోనూ, నెక్స్ట్ అంటే ముచ్చుమర్రి ఘటన, ఆ పాప ఇంకా దొరకలేదు. సో ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే కంటిన్యూస్గా దగ్గర 187 పైచిలుక ఈ దాష్టికాలు జరుగుతూ రాష్ట్రం మొత్తం మీద ఈ సంవత్సరం స్పాన్లో కనబడుతున్నప్పుడు దీని మీద ఖచ్చితంగా ఆక్రందన అన్నది ఉంటుంది. దాంతో నువ్వు చెప్పినట్టు స్టాటిస్టిక్స్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని చెప్తున్నప్పుడు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యే డేటాలని అనుగుణంగా మాట్లాడడం, వీళ్ళు ఇచ్చిన అష్యూరెన్సెస్కి వీళ్ళు చెప్తున్న దానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి ఎక్కడ దేనికి పొంతం లేదు. గతంలో అదేంటది యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు 3 సార్లు ఇట్లా షేక్ చేస్తే అన్న దగ్గర ఇవాళ వీళ్ళు కూడా అదే మాట చెప్పి దాన్ని ఏమో అవహేళన చేసి చేస్తున్న వాటిల్లో అట్లీస్ట్ ఆ విధంగా అయినా ప్రొటెక్షన్. అంటే అభంశుభం తెలియని చిన్నారి పిల్లలకి వాళ్ళకి ఈ ఫోన్లు యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో మనం ఏదో చెప్తూ ఉంటాం, చిన్నపిల్లడు ఇంట్లో ఫోన్తో ఆడుతున్నాడు ఇవన్నీ, కానీ అలాంటి నిస్సహాయ స్థితుల్లో ఉన్న పిల్లలకి చుట్టుపక్కల ఇవాళ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక దుర్ఘటన అయితే మరీ పైశాచికం. 14 మంది దగ్గర 9 సంవత్సరాల బాలికని కంటిన్యూస్గా ఇచ్చేస్తున్నప్పుడు అట్లీస్ట్ అటుపక్క నుంచి యాక్షన్ ఫ్రంటే లేదు. అవి చూస్తుంటే కొంచెం చాలా దయనీయంగానూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆడపిల్లల విషయంలో ఎటువంటి అక్రమాలు కానీ లేకపోతే అఘాయిత్యాలు కానీ జరిగినా మేము చూస్తూ ఊరుకోబోం. ఊరుకోబోం అంటే ఏం చేశారో చెప్పమనాలి కదా. ఇప్పుడు మా తెలంగాణలో సరే ఇలాంటి పిచ్చి వేషాలు ఎత్తేనే ఒకసారి గౌరవ రాజశేఖర రెడ్డి గారు, గౌరవ కేసీఆర్ గారు, సజ్జనార్ గారు డిప్లాయ్ చేసి తోలు తీసేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో అలాంటి ఆలోచించడానికి కూడా 10 మంది వెనక ఆడుతున్నారు. అలాంటి చర్యలు ఏవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఎప్పటికప్పుడు ఇదే. అసలు లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ అని ఢిల్లీ వేదికగా గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లోనే, ఆయన 45 రోజుల స్పాన్లోనే ఢిల్లీ వేదికగా మొత్తం దేశ ప్రజలందరికీ వివరించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. గమనించుకుంటూ చూడండి. దాని కంటిన్యూషన్ ఈ రోజు కూడా ఎక్కడ అగ్రెషన్ సాగకపోతే. రీసెంట్గా ఒక న్యూస్ చూసాం కదా సార్, మైనర్ బాలికను గర్భవతిని చేసి తర్వాత పెళ్లి చేసుకొని అంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు. ఏం సార్ ఇవేనమ్మా ఇవి? ఇప్పుడు మనం లోకల్ పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ వాళ్ళని, కులాలనే బహిష్కరించినంత పిఠాపురం నియోజకవర్గం చూసిన తర్వాత పెళ్లి దాకా వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడడం అన్నది పెద్ద వింత కాదు. మనం ఇంకా 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో కూడా ఇంకా అణగారిన వ్యవస్థని ఆ విధంగానే అణగార్చడానికే మనం కంకణాలు కట్టుకుంటున్నాం. అంటే దీన్నే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్లాస్ వార్ అని చెప్పి ఎలక్షన్ ముందే చేతావని ఇచ్చాడు అందరికీ. సో ఇవన్నీ అవి కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇవాళ సమాజంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి బద్దులే ఉన్నప్పుడు ఇవాళ గౌరవ అణగారిన వ్యవస్థల్ని ఈ రోజుకి కూడా మనం ఎంటర్టైన్ చేస్తూ నిస్సహాయ స్థితిని మనం స్ట్రైవ్ చేస్తున్నాం అంటే ఏంది అసలుకి? ఎక్కడున్నాం మనం? మనిషిని మనిషిగా గౌరవించలేని దీనావస్థలోను, స్త్రీ సమాజాన్ని గౌరవించలేని దయనీయమైన స్థితిలోనూ ఇవాళ సమాజం నడిపిస్తున్నాం అంటే దీనికి మనం ఈ లా అండ్ ఆర్డర్లు దేనికి ఉన్నాయి? పైపెచ్చి పోలీస్ వ్యవస్థ నిరంతరం ఎంతకైనా పర్యవేక్షిస్తారు. 2,70,000 మంది ప్రజలకు ఒక పోలీస్ ఆయన ఉన్నాడు. అది కానిస్టేబుల్ అవని, లేకపోతే ఎస్పీ అవని, డిఐజీ అవని, డీజీపీ అవని. ఒక కానిస్టేబుల్ 2,70,000 మందిని పరిరక్షిస్తున్న ఉన్న దేశంలో ఇవాళ అలాంటి అడపా జరుగుతున్న వాటి మీద కూడా ఎంతకైనా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఇజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్గా 2,70,000 మంది? కానీ మనకు ఆ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి, మనం సమాజానికి ఒక డెకరం ఉంది కాబట్టి మనం నడుచుకుంటున్నాం సమాజ హితంగా. ఎక్కడో రేరెస్ట్గా 1-2% పీపుల్ ఉంటారు. ఆ రేరెస్ట్గా సమాజ హితంకి కోరుకోకుండా సమాజానికి భిన్నంగా నడుచుకుని వాళ్ళ కోసమే ఆ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళతో పాటు మనం తయారవుతాం అంటే ఎంతకైనా వాళ్ళు మాత్రం చేస్తారు. సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళలపై అత్యాచారం జరిగాయని, అందులో 15 మంది చనిపోయారని, ఇంకా లెక్కల్లోకి రానివి చాలా ఉన్నాయని చెప్పి అని అంటున్నారు. ఇవన్నీ వార్తల్లో వచ్చిన కథనాల ప్రకారం మనం మాట్లాడుకునేవే. ఏం సార్ అది చెప్తున్నాను, 187, 188 విషయాలు బయటకు వచ్చాయి.
కానీ గ్రామ స్థాయిల్లోనూ విలేజ్లు చిన్న చిన్న కుగ్రామాల్లోనూ చాలా విషయాలు ఉంటాయి, మాకు బయటికే రావు. వాళ్ళని ఫ్యామిలీస్ పరంగా సప్రెస్ చేసేస్తూనే ఉంటారు. ఆ నిరంతరం జరుగుతున్న దాడులకి ప్రభుత్వ విధానాలు మారాలి, ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈరోజు కుల వ్యవస్థలు మత వ్యవస్థలు పెట్టి వాళ్ళని తక్కువ వీళ్ళని ఎక్కువ, ఈ వ్యవస్థని ఎప్పటికీ మార్చకుండా ప్రక్షాళన చేయకుండా ఒక డెకరం తీసుకురావాలి. ఎకనామిక్ బ్యాక్వర్డ్ కేసెస్ అన్ని వాటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్లకుండా ఈరోజు కూడా కులకాలంలో అవన్నీ మొదలెట్టి వై కాంట్ ది కేటగరైజ్ అమ్మా, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ విధంగాను, అంతకన్నా డబ్బులు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ప్రామాణికం, హయ్యర్ కాంపోనెంట్స్ ఉన్న వాళ్ళకి ధనిక వర్గం అని చెప్పి 3 కేటగిరీలు ఎందుకు చేయరు? అప్పుడు ఏమవుతుందంటే సమాజంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి చాలా సులువు అవుతుంది. వాళ్ళ కుల ప్రాతిపదిక మీద కులాల ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని, కానీ సమాజంలో న్యూన్యత భావాలే పెంచి పోషిస్తున్నారు. సో అది దానికి ఒక ఇది చేయాలి. అది చేయకుండా ఎంతసేపు సమాజంలో కులగన్న ఈ కులం వాడు ఎంతమంది ఉన్నారట, ఆ కులం ఎంతమంది ఉన్నారని ఇప్పటికి కూడా 78 సంవత్సరాల తర్వాత ఇంకా కుల ప్రాతిపదికన రాజకీయాలని శాసిస్తాం నిర్దేశిస్తాం అన్న దీనికి ఆ ప్రాయోజిత కార్యక్రమాలకే కట్టుబడి ఉన్న ప్రాంతీయ పార్టీలను, రీజనల్ పార్టీల్లో, లేకపోతే నెక్స్ట్ ఉన్న జాతీయ పార్టీలు కూడా అవే విధానాలను అవలంబిస్తుంటే ఏం చేయగలుగుతాం చెప్పు? అది మార్పు ఎక్కడి నుంచి రావాలంటారు? ముందు ప్రక్షాళన జరగాలమ్మా. సమాజ ప్రక్షాళన జరగాలంటే ఒక రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తుందో దానికి చిత్తశుద్ధి కావాలా. ఎందుకు సీరియస్గా ఈ విషయం మీద ఎందుకు ప్రభుత్వాలు సీరియస్నెస్ తీసుకోవట్లేదు? తీసుకోలేకుండా అలాంటి క్లస్టర్స్లో బిగిసిపోయి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు డెసిషన్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ గురించి ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకోవాలంటే చంద్రబాబు గారు క్యాస్ట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ విషయం క్యాస్ట్ గురించి కాదు కదా సార్. అదే చెప్తున్నానమ్మా, ఇక నెక్స్ట్ ఇంకోళ్ళు క్యాస్ట్ గురించి ఆలోచించవలసి వస్తుంది. అలా వాళ్ళు ఎవరు మట్టుగా స్టేట్లోనూ, అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా అదే ప్రాబ్లం. నరేంద్ర మోడీ బీసీల గురించి ఆలోచిస్తే ఇంకోళ్ళు ఏమో స్పీకర్ గారు ఏమో క్షత్రియ వంశం గురించి ఆలోచిస్తారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండాతో మనం ఇది వెళ్తున్నప్పుడు లౌకిక దేశంలో కులమతాల ప్రాతిపదిక మీద కన్నా నేను చెప్పినట్టు దేశ జనాభాని ప్రాతిపదిక ఏంటంటే బిలో పవర్టీ, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్, అలా క్లాసెస్ కింద విభజించినప్పుడు బిలో పవర్టీలో వాళ్ళని అప్లిఫ్ట్ చేసి మిడిల్ క్లాస్లోకి తేయడానికి, మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంకొంచెం అప్లిఫ్ట్ చేసి ఈ స్థాయికి తేయడానికి ప్రాయోజిత కార్యక్రమాలు నడిస్తేనే కానీ వాళ్ళని మళ్ళీ కులం పెట్టి దాంట్లో ఒక సపరైజేషన్ ఇచ్చుకొని అలాంటి ఎక్కువ చేస్తే కుదరవు. అందుకే రిజర్వేషన్ వ్యవస్థల్లో కూడా చూడు, ఒక కలెక్టర్ అవుతాడు ఆయన SC సామాజిక వర్గం నుంచి, వాళ్ళ పిల్లలకు కూడా ఇంకా రిజర్వేషన్ వర్తిస్తూ ఉంటాయి, ఇంకెప్పుడు అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. మీరు ఇలా మాట్లాడితే అసలు ఇంకో కోణంలో ఆలోచిస్తారేమో, మన కామెంట్స్ కూడా వస్తాయేమో. అంటే వైఎస్ జగన్ మాట్లాడేదే కులం గురించి కదా, SC ST BC వర్గాలు వీటి గురించే మాట్లాడతారు. ఒక అగ్రకులంకి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనడం తప్పెలా అవుతుంది? నువ్వు అందరినీ కలగలుపుకుని మాట్లాడాలి కదా. అందరినీ కలగలుపుకోవాలంటే ఎంతసేపు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి భజన చేసే కార్యక్రమం కాదు కదా. బిలో పవర్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి సమాజంలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆలోచిస్తున్న విధానం. ఇప్పుడు బీసీల పునాదుల మీద ఏర్పడిన పార్టీ అని తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవట్లే, ఎంత న్యాయం చేసేసారు బీసీలకి. అవి ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.